షుగర్ స్పైక్ అంటే ఏంటి? ఇప్పుడు కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్ ప్రతి ఒక్కళ్ళు వాడాలి, లేక ఓన్లీ డయాబెటీస్ పేషెంట్స్ మాత్రమేనా? దాని వెనకాల ఉన్న సైన్స్ ఏంటో ఈరోజు రీసెంట్గా ఒక పెళ్లికి వెళ్ళానండి. స్టార్టింగ్లో 2 స్వీట్లు, అయిపోయిన తర్వాత 2 రకాల డెజర్ట్లు. అవి మనం తిన్నామా అంటే మన పని గోవిందా గోవిందా. మనం ఏ ఆహారం తిన్నా మన బాడీలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. దాన్ని షుగర్ స్పైక్ అంటాం. సో ఆ గ్లూకోజ్ని తగ్గించడానికి మన బాడీ ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది. ఆ ఇన్సులిన్ బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ని సెల్స్ లోపలికి తోస్తుంది. కాకపోతే మన ఫుడ్ హ్యాబిట్స్ బాగుండగా రిపీటెడ్గా మన బాడీని అబ్యూస్ చేసామనుకోండి, ఇది ఆ గ్లూకోజ్ని సెల్స్లోకి పుష్ చేయలేకపోవచ్చు. దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని చెప్తారు. ఇలా రిపీటెడ్ ఎపిసోడ్స్ వల్ల గ్లూకోజ్ బ్లడ్లో ఉండడం వల్ల క్రానిక్ ఇన్ఫ్లమేషన్, తర్వాత ఆక్సిడేటివ్ స్ట్రెస్ అండ్ కార్డియోవాస్కులర్ రిస్క్ కూడా ఎక్కువ అవుతుందని రీసెంట్ రీసెర్చ్ చెప్తోంది. సో రేపటి నుంచి సీజిఎం పెట్టుకుని జాగ్రత్తగా ఇవన్నీ మనం మానిటర్ చేసుకోవాలా? అలాంటి అవసరం లేదు. డయాబెటీస్ పేషెంట్స్ కొంతమంది డెఫినెట్లీ కావాలంటే వాడవచ్చు. ముఖ్యంగా మన ఆహార విధానాలు చిన్నగా మార్చుకోవాలి. అండ్ మన పూర్వీకులు ఏది ఫాలో అయ్యారో అది మనం ఫాలో అయితే చాలు. మన ఇంట్లో ఉన్నప్పుడు రిఫైన్డ్ ఫుడ్ అవాయిడ్ చేసి హోల్ గ్రెయిన్స్ కానీ, బ్రౌన్ రైస్ కానీ, పప్పులు బాగా ఫస్ట్ తింటే అది చాలు. మనం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కూడా సాలడ్స్తో స్టార్ట్ చేసి తర్వాత ప్రోటీన్ అండ్ ఫైబర్ ఫస్ట్ తీసుకుని చివరిలో కొంచెం స్వీట్ తీసుకుంటే ఈ షుగర్ స్పైక్ కూడా తగ్గుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ హ్యాక్స్ తెలుసుకోవాలి అంటే స్పైక్ అని కింద టైప్ చేయండి. నెక్స్ట్ రీల్లో డయాబెటీస్ పేషెంట్స్ కోసం 3 వండర్ఫుల్ హ్యాక్స్ నేను చెప్తాను.